హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ములక్కాయతో నిలవ పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ప్రాసెస్ చూసేద్దాము. ఇలాగే కొన్ని ములక్కాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు కళాయి పెట్టుకుని అలాగే మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ ఆవాలు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు నువ్వు పప్పు అండి. ఈ నువ్వులు కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాం. కొంచెం ఒక 100 గ్రామ్స్ చింతపండు ఇలాగా తీసుకొని రసం తీసుకొని పసుపు వేసి బాగా దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. అది పౌడర్ చేసేసుకుందాము. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, ఈ మునక్కాయలు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకొని చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు వేసుకోవాలి. మినపప్పు అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం పౌడర్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. మనం కారం వేస్తాం కాబట్టి ఒక 6-7 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. ఒక 15 వరకు మనం వెల్లుల్లి రమ్ములు వేసుకోవాలన్నమాట. కొత్తిమీర ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ మనం చేసుకున్నాం కదా, మెంతి పౌడరు, ఇది కలిపేసుకోవాలి. ఈ ముక్కల్లో వేసుకొని కారం ఒక 5 స్పూన్లు అనమాట. 5 స్పూన్లు కారం మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జది, ఇది కూడా వేసేసుకుందాం. అది సాల్ట్ అనమాట, ఒక 3 స్పూన్స్ ఉంటుంది. ఎందుకంటే కారం అలాగే పులుపు ఉంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇలాగా సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకోవటమే. ఇది ఇలాగా మనం చక్కగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సింపుల్గా ఏం పెద్దగా పని ఏమి ఉండదు. ఇలా చేసుకొని స్టోర్ చేసుకోండి. బాగుందండి నా పచ్చడి బాగుందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.